హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ మేకప్ లుక్ అనేది ఏ విధంగా పిల్లలకి వెయ్యాలి అనేది అయితే చేసి చూపిస్తాను మేకప్. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా మనం స్టెప్ 1 వచ్చేసి మనం ప్రైమర్ అయితే తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు అలోవెరా జెల్ అయినా వాడచ్చు, లేదా ఏదైనా మాయిశ్చరైజర్ అయినా కూడా మీరు తీసుకొని అప్లై చేయొచ్చు. నేను అన్నీ కూడా సింగిల్ బ్రాండే వాడుతున్నానండి. 1 బ్రాండ్ మేకప్ అన్నమాట. ఇది బ్లూ హెవెన్ కంపెనీ వాడుతున్నాను. సో ఈ విధంగా ముందుగా మనం ప్రైమర్ వచ్చేసి మొత్తం ఫేస్ అంతా చాలా నీట్గా అయితే అప్లై చేసుకోవాలి. చూసారా, మొత్తం ఫేస్ అంతా కూడా ప్రైమర్ అప్లై చేస్తూ ఈ విధంగా అయితే బ్లెండ్ చేస్తున్నట్టు ఫేస్ అంతా ప్రైమర్ అప్లై చేశానండి. ప్రైమర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే ఫేస్ అంతా కూడా మాయిశ్చరైజ్గా ఉంటుంది, మనకి మేకప్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అన్నమాట. చూసారా, ప్రైమర్ అప్లై చేసిన వెంటనే ఒక షైనీ లుక్ అయితే ఫేస్కి వచ్చింది. నెక్స్ట్ మనం ఫౌండేషన్, ఇది స్టెప్ 2 అన్నమాట. ఫౌండేషన్ తీసుకున్నాను. ఈ ఫౌండేషన్ కూడా మనం పిల్లల స్కిన్ టోన్కి తగ్గట్టు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. పాపది మీడియం స్కిన్ టోన్ అండి. సో నేను ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళకైతే వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు అయితే మీరు ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవాలి. ఫౌండేషన్ కూడా ఇలా అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ బ్రష్తో అయితే ఈ విధంగా నీట్గా ఫేస్ మొత్తం ఫౌండేషన్ అప్లై చేయాలి. ఎక్కడా కూడా ఎటువంటి ప్యాచెస్ కానీ గ్యాప్స్ కానీ అయితే ఉండకూడదు. ఈ విధంగా ఫేస్ అంతా కూడా మనం ఫౌండేషన్ అయితే అప్లై చేయాలి. అండ్ నెక్కు కూడా అప్లై చేసుకోవచ్చండి ఫౌండేషను, ఏం ప్రాబ్లం ఉండదు. చూసారా, ఫోర్ హెడ్ నుంచి ఫేస్ మొత్తం డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ ఎలా అయినా మీరు అప్లై చేయొచ్చు. బట్ ఎక్కడ కూడా ఎలాంటి ప్యాచెస్ ఏమీ ఉండకూడదు. ఈ విధంగా మీ దగ్గర మేకప్ బ్రష్ లేనట్లయితే మీరు ఫేస్తోనే ఈ విధంగా మీరు ఫౌండేషన్ అనేది మీరు అప్లై చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. మొత్తం ఫౌండేషన్ అంతా కూడా మనం ఇలా బ్లెండ్ చేశాక మనకి స్కిన్లో బాగా సెట్ అయిందండి. చూసారా, ఎక్కడ మనం మేకప్ వేస్తున్నాం అని అయితే ఎవరికి తెలీదు, అంత న్యాచురల్గా అయితే మనకి ఫేస్ కనిపిస్తుంది. చూసారా, ఈ విధంగా మనం ఫౌండేషన్ అనేది చాలా నీట్గా అయితే అప్లై చేసాము. ప్రతి స్టెప్కి కూడా 1 or 2 minutes అయితే గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే అది సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. నెక్స్ట్ ఫౌండేషన్ అనేది సెట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం థర్డ్ స్టెప్ వచ్చేసి కాంపాక్ట్ తీసుకోవాలి. ఇది మనకి మేకప్ పౌడర్ అండి. మన ఫౌండేషన్ అనేది మన ఫేస్ మీద సెట్ అయి ఉండడానికి ఈ కాంపాక్ట్ అనేది అప్లై చేస్తాము. చూసారా, కాంపాక్ట్ కూడా స్కిన్ టోన్కి తగ్గట్టే సెలెక్ట్ చేసుకొని మనం కాంపాక్ట్ అనేది వేయాలి. ఎక్కడైనా కూడా స్కిన్ టోన్కి తగ్గట్టు ప్రోడక్ట్స్ తీసుకోకపోతే మేకప్ అనేది లుక్ రాదండి, న్యాచురల్గా కూడా ఉండదు. సో మీరు మేకప్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడే మీరు చూసుకొని అయితే సెలెక్ట్ చేసుకొని అయితే మీరు తీసుకోండి. స్కిన్కి తగ్గట్టే మీరు స్కిన్ టోన్కి తగ్గట్టు మాత్రమే తీసుకోండి ఏ ప్రోడక్ట్ అయినా కూడా. కాంపాక్ట్ కూడా ఈ విధంగా మనం అప్లై చేసేసాము. పైన ఏదైనా మనకి పౌడరీ ఫామ్లో ఏమైనా కనిపించినట్లయితే ఈ విధంగా బ్రష్తో అయితే మొత్తం పౌడర్ని మొత్తం ఇలా డస్టింగ్ అంతా కూడా క్లీన్ చేసేయాలి. చూసారా, ఇప్పుడు జస్ట్ మనం పౌడర్ వేసిన వెంటనే ఒక న్యాచురల్ లుక్ అయితే ఫేస్కి వచ్చింది కదా. ఈ విధంగా మనం థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసేసాము. మనకి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఐ షాడో అండి. ఈ ఐ షాడో ప్యాలెట్లో అయితే 4 కలర్స్ అయితే ఇచ్చారు. నేనైతే ఇందులో ఒక ఐ షాడో అయితే సెలెక్ట్ చేసుకొని వేస్తున్నాను. ఇది బ్రౌనీ ఆరెంజ్ కలర్లో అయితే ఉందండి. బ్రౌన్ కలర్లో లేదు, ఆరెంజ్లో కూడా లేదు. కలర్ అయితే కూడా చాలా బాగుంది, ఐకి కూడా బాగా సెట్ అయిందనమాట. సో నేను ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం ఐ షాడో బ్రష్తో అయితే మనం ఐ షాడో అప్లై చేసిన తరువాత చూసారా, 2 ఐస్కి కూడా నేను ఐ షాడో అనేది వేసేస్తున్నాను. ఇలా ఐ షాడో అనేది మనం అప్లై చేశాక
దాన్ని కొంచెం స్మడ్జ్ చేయాలండి. చేస్తేనే ఐ షాడో అనేది ఇంకా మనకి ఐ అనేది మంచి లుక్లో కనిపిస్తుంది. ఫైనల్గా నేను గోల్డ్ కలర్ ఐ షాడోతో అయితే టచ్అప్ ఇచ్చాను దానిపైన. సో ఐస్ అనేవి చాలా ఎలిగెంట్ లుక్లో అయితే మనకి కనిపిస్తాయి. మనం ఐ షాడో కూడా ఎంత బాగా మనం అప్లై చేస్తే ఐకి అంత మంచి లుక్ వస్తుంది అనమాట. చూసారా, ఇది కూడా చాలా న్యాచురల్గానే ఉంది. ఐ షాడో మనం వేసాము అన్నది కూడా అయితే తెలియడం లేదు. ఎందుకంటే పిల్లలకి కాబట్టి మనం ఎంత సింపుల్గా వేస్తే అంత మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 5th స్టెప్ వచ్చేసి ఐలైనర్. ఐలైనర్ కూడా మనకి కళ్ళు, చిన్న కళ్ళు అయితే ఒక సైజులో పెట్టాలి, పెద్ద కన్ను అయితే ఒక సైజులో పెట్టాలండి. ఐస్ అనేవి కొంచెం పెద్ద సైజు ఉన్న వాళ్ళకైతే ఐలైనర్ అనేది సన్నగా పెట్టాలన్నమాట. అదే చిన్న సైజులో ఉన్నాయనుకోండి వాళ్ళకి లావుగా పెట్టాలి. అప్పుడే ఐలైనర్ అనేది మనకి లుక్ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా నేను ఐలైనర్ అనేది కూడా నేను అప్లై చేశాను. ఇది చాలా సింపుల్ అండ్ న్యాచురల్ లుక్లో అయితే నేను చూపిస్తున్నాను మేకప్ అనేది. పిల్లలకి ఎక్కువ శాతం అయితే మేకప్ చేయకండి. ఇప్పుడు ఫంక్షన్స్కి పార్టీస్ కంటే ఓకే, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు అండ్ స్కిన్ కూడా సెన్సిటివ్గా ఉంటుంది. మేకప్ వేసే ప్రోడక్ట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని అయితే మనం చేయాలి. ఐలైనర్ కూడా ఈ విధంగా అప్లై చేశాక నెక్స్ట్ 6th స్టెప్ వచ్చేసి నేను లిప్స్టిక్ అయితే అప్లై చేస్తున్నాను. లిప్స్టిక్ కూడా ఇది మంచి చెర్రీ రెడ్ కలర్ తీసుకున్నానండి. చూసారా, లిప్స్టిక్ లైట్గా అయినా వేసుకోవచ్చు, డార్క్గా అయినా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ బట్టి ఉంటుంది. సో నేను 6th స్టెప్ లిప్స్టిక్ అయితే అప్లై చేశాను. ఇవి ప్రతిదీ కూడా వాటర్ ప్రూఫ్ అండి, లాంగ్ లాస్టింగే ఉంటుంది ఈ మేకప్ ప్రోడక్ట్. ఇవి నేను ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ పెట్టండి, నేను లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. చూసారా, ఈ విధంగా మనం లిప్స్టిక్ కూడా వేసేసాము. నెక్స్ట్ కళ్ళకి ఇంకా మంచి లుక్ రావడానికైతే నేను కాజల్ అయితే అప్లై చేస్తున్నాను. ఆడపిల్లలకి కాటుకే చాలా అందంగా ఉంటుందండి. కళ్ళకి కాటుక లేనిదే ఏది కూడా కంప్లీట్ అవ్వదు. కళ్ళు అనేవి చాలా మంచి లుక్ అయితే వస్తాయి కాటుక వేసాక. చూసారా, చాలా మంచి లుక్లో అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కాటుక కూడా వేసేసాక ఐ ల్యాషెస్ అంటే కను రెప్పలకి ఇంకా హైలైట్ చేయడానికైతే నేను మస్కారా వేస్తున్నాను. పిల్లలకి ఎన్ని మేకప్ ప్రోడక్ట్స్ అవసరమా అంటే అవసరం లేదండి. జస్ట్ మీరు పౌడర్ రాసి బొట్టు పెట్టేసినా కూడా సరిపోతుంది. కాకపోతే ఆడపిల్లలు ఉన్న తల్లులకి మేకప్ అనేది పిల్లలకి అంటే తమ పిల్లల్ని తాము తయారు చేసుకుంటే ఒక ఆనందం ఉంటుంది కదా. సో ఎప్పుడైనా ఏవైనా మన ఇంట్లో అకేషన్స్ అయినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు మాత్రమే పిల్లలకి మేకప్ అనేది వేయండి. అంతేగాని ప్రతిసారి అయితే మీరు మేకప్ చేయొద్దండి దయచేసి. సో ఇది నా సైడ్ నుంచి అయితే సజెషన్ ఇస్తున్నాను, బ్యాడ్గా అయితే తీసుకోవద్దు. సో ఫైనల్గా మన మేకప్ లుక్ అనేది సింపుల్ కిడ్స్ మేకప్ లుక్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా స్టిక్కర్, చిన్న స్టోన్ స్టిక్కర్ అయితే నేను పెట్టేశాను పాపకి. చూసారా, కంప్లీట్గా ఫేస్ అంతా కూడా నేను ప్రతిదీ కూడా చాలా సింపుల్గానే చెప్పానండి. ఇంతకన్నా హెవీగా అయితే వేయొద్దు, చూడడానికి కూడా బాగోదన్నమాట. సింపుల్గా న్యాచురల్గా అయిపోయాక డ్రెస్ అనేది నేను శారీ కట్టాను. శారీ హాఫ్ శారీ అనమాట ఇది. ఫైనల్గా మనం ఇలా జ్యువెలరీ అనేది పెట్టేశాము. చూసారా, మన ఫైనల్ లుక్ ఎంత చాలా సింపుల్ అండ్ న్యాచురల్ లుక్లో అయితే ఉంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటాను. ఇదండి ఫైనల్ ఫంక్షన్ లుక్ వచ్చేసి. ఈ లుక్ అంతా చాలా ట్రెడిషనల్గా అయితే నేను తయారు చేశాను. బిఫోర్ అయితే ఈ విధంగా ఉంది, ఆఫ్టర్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. మీకు నచ్చినట్లయితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.